హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతిరోజు కూడా మన ఇంట్లోని పనులను సింపుల్గా చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను ఎలా యూజ్ చేసుకోవడానికి చాలా మంచి టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానంటే టిప్స్తో ఖచ్చితంగా మన శ్రమతో పాటు మనీ కూడా చాలా వరకు ఆదా చేసుకుంటారు. వీడియోని అయితే మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు నా ఇంట్లో ఇటువంటి గాజు బాటిల్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ బౌల్స్ కానీ ఇలాంటివి గట్ట నుండిపోతూనే ఉంటాయి కదండి. వాటి క్యాప్ అనేది ఎక్కడ మిస్ అయిపోయినా పగిలిపోయినా ఇటువంటి ఉండేటప్పుడు ఇంట్లోనే వీటికి క్యాప్స్ లేవు కాబట్టి ఏ రకంగా కూడా వాడలేము. అలాంటప్పుడు ఇంట్లోనే ఈజీగా ఒక డెకరేటివ్ ఐటమ్ అనేది ఇటువంటి వాటి ఉన్నట్లయితే తయారు చేసుకోవచ్చు. సో దానికోసం నేను ఇక్కడైతే ఒక చిన్న జామ్ బాటిల్ తీసేసుకుని దానిపైన ఫెవికల్ని చుట్టూ కూడా ఎంతవరకు కావాలో అంతవరకు మిడిల్లో అయితే అప్లై చేసేసాను. ఆ తర్వాత మీకు దొరికినట్లయితే కొంచెం ఇసుక అనేది యాడ్ చేసుకోండి. లేదు అన్నట్లయితే మన దగ్గర రేషన్ బియ్యం అనేది ఉంటూ ఉంటాయి కదండి, అవైనా ఏ రైస్ అయినా మీ ఇష్టం అనమాట. చుట్టూ ఈ విధంగా చక్కగా అంటించేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం ఏదైనా మీకు నచ్చిన కలర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఫుల్గా కూడా వేసుకోవచ్చు. నేను రెడ్ కలర్ అనేది మనకి అట్రాక్టివ్గా బ్రైట్గా కనిపిస్తుందని అక్కడక్కడ లైట్గా మాత్రమే యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే డిఫరెంట్ కలర్స్ అనేవి యాడ్ చేసుకొని మన డెకరేటివ్ ఐటమ్ అనేది చక్కగా తయారు చేసుకోవచ్చండి. సో ఈ విధంగా కలర్ అనేది మనమైతే పూర్తిగా ఎంత కావాలో అంత వేసేసాను. వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా. సో పైన కొంచెం గ్యాప్ అనేది ఉంచాను కదండి, అంటే మన క్యాప్ పెట్టే హెడ్ దగ్గర. సో దాని దగ్గర ఈ విధంగా మనకి ఇటువంటి టేప్ అనేది బుక్ షాప్లో గట్రా దొరుకుతూ ఉంటుంది. జస్ట్ 3-4 రూపీసే ఉంటుందండి. డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. నా దగ్గర కూడా గ్రీన్ కలర్ ఉంటే చుట్టూ ఈ విధంగా అంటించేసాను. చూసారు కదండి ఎంత అందంగా అయితే రెడీ అయిపోయిందో. ఇలా వేస్ట్ అనుకున్న పడేసే వాటితోటి ఈజీగా మన ఇంట్లో చక్కగా వాడుకోవచ్చు. ఇలా టేబుల్స్ పైన పెట్టేసుకొని చక్కగా ప్రతిరోజు మనము ఫ్లవర్స్ లాంటివి పెట్టుకోవచ్చు అండి. వాటర్ వేసుకొని లేదంటే ఇటువంటి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అనేవి పెట్టేసుకొని డెకరేటివ్ ఐటమ్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మాకు ఇష్టం లేదు అనుకున్నట్లయితే చక్కగా ఇలా మనమైతే టేబుల్స్ మీద పిల్లలు చదువుకునే దగ్గర పెన్లు కానీ కెచ్ పెన్స్ కానీ మార్కర్స్ కానీ లాంటివి పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో చూసారు కదా ఎంత బాగుందో. ఫ్లవర్ వాజ్ అయితే యూజ్ అవుతుందండి, తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరికి కూడా కిచెన్లోని టిప్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. మనము ప్రతిసారి కూడాను ఇలా అవసరమైనవి కేజీలు పప్పులు కానీ లేదంటే ఇలా నూకలు కానీ రకరకాల రేషన్ సరుకులు అనేవి తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా తెచ్చుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ కొన్ని రోజులు గడిచేసరికి మనకి పురుగు అనేది పట్టేసి పొడిగా రాలిపోయి రేషన్ సరుకులు అన్నీ పాడైపోతాయి. ఇలా రేషన్ సరుకులు అనేవి ఎన్ని నెలలైనా పాడైపోకుండా ఉండాలంటే మంచి టిప్ అనేది తెలుసుకుందాం. ఏమీ లేదండి, మనము ఇటువంటి బకెట్స్లో కానీ లేదంటే పెద్ద బాక్సెస్లో కానీ ఇటువంటి రేషన్ సరుకులు అనేవి స్టోర్ చేస్తాం కదా. అలా స్టోర్ చేసేటప్పుడు ఆ బకెట్లో అడుగున ఉంటే వేపాకులు అనేవి వేసుకోండి. వేపాకులు అనేవి ప్రతి ఒక్కరికి దొరకవు కాబట్టి కిచెన్లో ఖచ్చితంగా ఎండుమిర్చి అనేవి ఉంటాయి కదండి. సో సరుకులను బట్టి ఒక 5-6 ఎండుమిర్చిని అనేవి వేసేసుకొని చక్కగా ఇలా మనం ప్యాకెట్స్తో కానీ లేదంటే కవర్స్తో కానీ ఈ విధంగా రేషన్ సరుకులు అనేవి పెట్టేసుకుని మూత అనేది చక్కగా పెట్టేసుకున్నాం అనుకుంటే ఎండుమిర్చి అనేది ఘాటుకి మనకి పురుగు అనేది చేరకుండా రేషన్ సరుకులు అనేవి ఎన్ని నెలలైనా కూడా పాడైపోకుండా ఉంటాయండి. ఇవి తెచ్చి నేను 3 నెలల పైన అయ్యింది కానీ అస్సలు పురుగు పట్టడానికి కారణం ఇదేనండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. కిచెన్లోనే ఎక్కువగా బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉన్నాయి. బొద్దింకలు ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం ఒక మంచి టిప్ అయితే చెప్పమన్నారు కదా. బొద్దింకలు అనేవి ఇంట్లోకి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయండి. ఒక్కొక్కసారి పిల్లలు కూడా పెట్టేసి ఇంట్లో చెదురుగా తిరుగుతూ ఉంటాయి. సో హెల్త్ ఇష్యూస్ కూడా వీటి వల్ల వచ్చేస్తాయి. ఇంట్లోకి ఒక్క బొద్దింక రాకుండా ఉండాలంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఏమీ లేదు, ఒక బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడరు 1 టీ స్పూన్ వరకు కూడా షుగర్ని అయితే యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ అనేది ఈ విధంగా మిక్స్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్లు వస్తాయి. సో ఈ విధంగా బేకింగ్ పౌడర్ అనేది మనం యాడ్ చేయడం వల్ల షుగర్ అనేది యాడ్ చేయడం వల్ల షుగర్కి బొద్దింకలు అనేవి ఎక్కడున్నా కూడా అట్రాక్ట్ అయ్యి తినడానికి వస్తాయండి. సో ఇది తినివ్వడం వల్ల వాటి పొట్ట అనేది పొంగిపోయి బయటికి వచ్చేసి చనిపోతాయి అన్నమాట. సో తరువాత బొద్దింకలకి కీర వాసన అనేది అస్సలు సెట్ అవ్వదండి. ఎక్కడైతే మనకి బొద్దింకలు అనేవి ఎక్కువగా తిరుగుతాయో సో ఇలా కీరను కూడా ఎండబెట్టేసి ఆ ప్లేస్లో పెట్టామంటే బొద్దింకలు కూడా ఇంట్లోకి జనంలో రావండి. ఇలా మనం తీసుకునే కీరని కొద్దిగా లెంత్ ఉండేటట్టు కట్ చేసేసుకొని ముందు మనం తయారు చేసుకుని బేకింగ్ పౌడర్ షుగర్ మిశ్రమాన్ని ఈ విధంగా లేయర్లా వేసేసుకొని సో మీకు ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ని ముందే కట్ చేసేసుకొని ఇలా తయారు చేసుకొని నైట్ టైము ఇంట్లో చిన్నపిల్లలు ఉండా లేదంటే పెంపుడు జంతువులు అనేవి పెట్స్ అనేవి ఉంటాయి కదా, వాటికి అందకుండా ఎక్కడైనా కూడా కిచెన్లో కానీ లేదంటే మనకి గ్యాస్ బండల దగ్గర గట్రా ఎక్కువగా మనకి కిచెన్ ఏరియాలోనే తిరుగుతూ ఉంటాయి కాబట్టి నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ టైం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇంట్లోనే ఎక్కడెక్కడ మూలలో ఉండే బొద్దింకలన్నీ కూడా బయటకు వచ్చేసి ఇవి తిని
చనిపోతాయండి. ఇలా మీరు కొన్ని రోజులు చేసి చూడండి. ఇంట్లోని ఒక్క బొద్దింక కూడా అస్సలు తిరగదనమాట. నేనైతే కిచెన్లోని ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన అలాగే గ్యాస్ స్టవ్ కింద గ్యాస్ బండల దగ్గర గట్టును పెడుతూ ఉంటానండి. మా ఇంట్లో ఒక్క బొద్దింక అనేది కూడా ఎప్పుడు ఉండదండి. ఎందుకంటే నేను యూజ్ చేసే టిప్పేనండి ఇది. సో యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా 4th టిప్ అయితే తెలుసుకుందాము. ఇంట్లో ఏదో ఒక రకంగా వాటర్ బాటిల్స్, జ్యూస్ బాటిల్స్ అనేవి బాటిల్ వాడేసిన తర్వాత పడేస్తూ ఉంటాం కదా. వాటర్ బాటిల్స్తో చాలా ఉపయోగాలు అయితే ఉంటాయండి. నేను ఇక్కడైతే ఒక వాటర్ బాటిల్ తీసేసుకుని హెడ్ దగ్గర ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమంది క్రియేటర్స్కి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి. ఈ విధంగా చుట్టూ ఉండే ఎడ్జులన్నీ కూడాను చక్కగా మనకి ఎంత కావాలంటే అంతవరకు కూడా షేప్ వచ్చినంత వరకు కూడా కత్తెరతో కట్ చేసేసామనుకోండి, చక్కగా ఇది మన కిచెన్లోనూ చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఆల్రెడీ నేను వాటర్ బాటిల్స్తో చాలా టిప్స్ని అయితే షేర్ చేశానండి. ఆ వీడియో కూడా మీకు వీడియో ఎండింగ్లో ఉంటుంది, కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఈ విధంగా మొత్తం కూడా నేనైతే హెడ్ దగ్గర అయితే తీసేసుకున్న వీడియోలో చూసారు కదా. తర్వాత డబుల్ సెట్ టేప్ అనేది ఉంటుంది కదా, దానిని కొంచెం లెంత్ అనేది ఎక్కువగా ఉండేటట్టు అంటే బాటిల్కి తీసుకునే క్యాప్కి కరెక్ట్గా సరిపోయేటట్టు ఈ విధంగా అంటించేసుకొని బ్యాక్ సైడ్ ఉండే పేపర్ను కూడా రిమూవ్ చేసేసుకొని దీన్ని మనము చక్కగా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. ముఖ్యంగా మనకి కిచెన్ దగ్గర ఈ విధంగా గ్యాస్ స్టవ్ బ్యాక్ సైడ్ అంటించేసుకొని ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వంట చేసేటప్పుడు మనం ఖచ్చితంగా కిచెన్లో ఎక్కువగా యూజ్ చేసేది లైటర్ కదండి. ఈ లైటర్ మనము హడావిడిలోన అక్కడ ఇక్కడ పడేసి వెతుక్కుంటూ ఉంటాము. అలా పడేయకుండా ఒకే దగ్గర ఉండాలి, ఒకే దగ్గర పెట్టుకోవడానికి ఉండేటట్టుగా సింపుల్గా ఇలా వాటర్ బాటిల్ క్యాప్ అంటించేసుకొని చక్కగా అందులోనే హోల్ చేసుకుని ఒక స్టాండ్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకు పనికిరావు అనే పడేసే వస్తువులతో అయితే చక్కగా మన ఇంట్లోనే అయితే హ్యాపీగా వాడుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 5వ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతిరోజు మనం ఖచ్చితంగా వంటకి టమాటోస్ అనేవి యూజ్ చేస్తూనే ఉంటాం కదండి. ఇప్పుడు మనకు సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్లో మనం టమాటాలని ఎక్కువగా స్టోర్ చేసుకోవాలనుకుంటే మనకు తొందరగా ముగ్గిపోయి కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి కదా. ఇలా ఎన్ని రోజులైనా కూడా మనకి టమాటాలు అనేవి ఫ్రెష్గా తెచ్చినట్లే ఉండాలంటే మంచి టిప్ అనేది తెలుసుకుందాము. మార్కెట్కి వెళ్ళి మనం కిరాణా సరుకులు అనేవి తెచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి కాగితపు కవర్స్ అనేవి మనకు వస్తూనే ఉంటాయి కదండి. ఇవి కొంచెం హార్డ్గా కూడా ఉంటాయి. అంటే అందులోన మనమైతే చక్కగా ఇలా టమాటాలను శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తడి లేకుండా ఈ విధంగా ఈ దీంట్లోనే వేసేసుకొని ఇలా మనమైతే వీడియోలో చూపిస్తున్న ఒక పాకెట్లా తయారు చేసేసుకొని ఫ్రిడ్జ్లోనైతే స్టోర్ చేసుకున్నాం అనుకోండి, టమాటాలకు అనేవి చెమ్మ అనేది పట్టదు కాబట్టి సో మనకు టమాటాలు అనేవి ఎన్ని రోజులైనా కుళ్ళిపోవడం లేదంటే వాడిపోయి ముగ్గిపోవడం తొందరగా పాడైపోవడం లాంటివి ఏవి ఉండవండి. ఎక్కువ టమాటాలు తెచ్చుకునేటప్పుడు స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు ఇటువంటి కవర్లు అనేవి పడేయకుండా అలా ఉంచుకున్నామంటే కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా 6వ టిప్ అయితే చూద్దాము. చాలా మందికి ఒక్కొక్కసారి స్కిన్ అనేది రెడ్డిష్గా అయిపోయి తామర అనేది వచ్చేసి విపరీతమైన మంట దురద అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి. ఇప్పుడైతే మనకి వేసవికాలం కాబట్టి ఈ వేసవికాలంలో ఎక్కువగా ఈ తామరలు లేదంటే ఒక్కొక్కసారి మనకి ఏమైనా వంట చేసేటప్పుడు కిచెన్లోన కాలిపోయిన పొక్కు అనేది వచ్చేసి విపరీతమైన మంట అనేది వచ్చేసి స్కిన్ అనేది రెడ్డిష్గా వచ్చేస్తుంది కదండి, పొక్కుల్లో వచ్చేస్తాయి. అలాంటప్పుడు కాలిపోయిన స్కిన్ చుట్టూ కూడా మనకి ఎప్పుడైనా కూడా ఈ తామర లాంటివి వచ్చేటప్పుడు మంట దురద రాకుండా ఉండాలంటే మంచి రెమెడీ అనేది తెలుసుకుందామండి. ఏమీ లేదంటే ఖచ్చితంగా ఇంట్లోనే వ్యాజిలైన్ కానీ మాయిశ్చరైజేషన్ క్రీమ్ కానీ ఉంటుంది కదా, అలాగే మనం పళ్ళు తోముకునే కోల్గేట్ పేస్ట్ అనేది ఉంటుంది కదా, ఇది అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మంట అనేది రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. సో దీన్ని మనకి ఎక్కడైతే సో ఈ రెడ్డిష్గా అయిపోయింది లేదంటే పిల్లలు ఒక్కొక్కసారి పడిపోయి విపరీతమైన మంట అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో ఈ విధంగా పేస్ట్ని వ్యాజిలైన్ని కొంచెం రెండింటిని మిక్స్ చేసేసుకొని సో తామరలాగా వచ్చింది స్కిన్ మీద రెడ్డిష్గా అయిపోయింది లేదంటే పొక్కుపోయింది అనుకున్నట్లయితే సింపుల్ ఈ రెండింటిని మిక్స్ చేసుకొని అప్లై చేసి చూడండి, మంచి ఉపశమనం అయితే లభిస్తుంది. తామర లాంటివి దురదలు అనేవి తగ్గుతాయి, రెడ్డిష్ అనేవి తగ్గుతాయండి. చాలా మంచి రెమెడీ అనమాట. ఎప్పుడైనా మనకి కిచెన్లోన వంట చేసేటప్పుడు ఏదో ఒకసారి కుక్కర్ లాంటివి లేదంటే ఆయిల్ తుల్లిపోయేటప్పుడు పొక్కు అనేది వచ్చేసి నల్ల మచ్చ ఏర్పడిపోతుంది. కాలిపోయినవన్నీ మనకి మంట రాకుండా కాలిపోయిన తర్వాత తగ్గిన తర్వాత మచ్చ రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ అయిన అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.